హాయ్ హలో అండి, వెల్కమ్ టు హాష్కా వ్లాగ్స్. ఏంటి అనవే నువ్వనేసి నా డైలాగ్ నువ్వే అనాలి. ఇది గెస్ట్ లో మాత్రమే, ఇది నా ఛానల్, నీ ఛానల్ అయినట్టు మొత్తం నా గురించే మాట్లాడుకున్నారు కామెంట్స్ లో. నా వల్లే వీడియోలు వైరల్ అవుతున్నాయంట. ఆరిపోయిందంతా బాబోయ్. కాదండి, కాదు, వీడియోకి కామెంట్స్ పెడుతున్నారు కదా మీరు కింద. మీ హస్బెండ్ మీకు చాలా సపోర్ట్ చేస్తున్నారు, వీడియోస్ చాలా బాగున్నాయని కామెంట్స్ చేస్తున్నారు కదా. వీడియో వెనకాల ఈయన్ని చాలా బతిమాలుకోవాల్సి వస్తుంది. ఇది ఒక వీడియో అని చాలా బతిమాలుకుంటున్నానండి. మీరు అలా కామెంట్స్ పెడుతుంటే ఈయన మునగ చెట్టు ఎక్కేసి దిగట్లేదు అనమాట. ఏం కాదు, వాళ్ళు నిజమే చెప్తున్నారు. నిజాలు లేకుండా కామెంట్లు పెట్టరు. అమ్మో, చాలా ఫీల్ అయిపోతున్నారండి మా వారు. అదైతే ఇంకా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. పొగడతలు తర్వాత చూసుకుందాం, సరేనా? పెట్టిన ప్రతి వీడియో కూడా చాలా బాగా ఆదరిస్తున్నారండి. అలాగే పెట్టిన ప్రతి వీడియోని కూడా చూడండి. ముందు కూడా మంచి వీడియోస్ తీస్తామన్నమాట నేను మా వారు. మెనూ అయితే అదిరిపోయింది. ఈ రోజు మెనూ చూద్దామా? ఈ రోజు రైస్, ఎండి చేప, కొత్తిమీర పచ్చడి, ఇంకా రైస్, ఎండి చేప, ఉప్పు చేప. చాలా బాగుంటుంది కదండి. కొత్తిమీర పచ్చడిది రోట్లో రుబ్బిందండి, చాలా ఘాటుగా భలే ఉందన్నమాట. ఇంకా మొదలు పెట్టేద్దాం బాబా, స్టార్ట్ చేసేద్దామా? ఇంకా నెగ్గితే ఏమిస్తారు నాకు? ఒకవేళ నేను తినేసాను అనుకో, ఫస్ట్ ఏమి ఎవరా వీడియో నెగ్గవు నువ్వు అంతే. పెసరట్టు వీడియో, బిర్యానీ వీడియో, పెసరట్టు వీడియో చూసారండి మీరు? చూసారు కాబట్టి కామెంట్ పెడుతున్నారు. బాబోయ్, మా ఆయన అంతకందుకే ఎక్కేస్తున్నారండి. మనకి చెట్టు దిగట్లేదు అసలు. మనకు ఫ్యాన్స్ ఉన్నారు. నాకు మనకు కాదు, నాకు. సరే అయితే ఇంకా స్టార్ట్ చేసేద్దాం. నాకైతే నోరు ఊడిపోతుంది. మొత్తం కలిపేసుకో. ఇవన్నీ ఎండి చేప ఆప్షనల్. అన్నం పచ్చడి కంప్లీట్ చేయాలి. పచ్చడి అన్నం కలుపుతుంటేనే నోరు ఊడిపోతుంది. బాగుందండి, చూడండి ఎంత బాగుందో. రోట్లో చేసిన పచ్చడి చాలా బాగుంటుందండి. ఇప్పుడంటే మిక్సీలు, గ్రైండర్లు వచ్చాయి, కానీ అప్పట్లో రోట్లోనే దంచుకుని పచ్చళ్ళు చేసుకునేవారంట. పచ్చడి, ఎండి చేప సూపర్ కాంబినేషన్ అండి. కొత్తిమీర పచ్చడి నీకు తెలుసా బావా? కొత్తిమీర పచ్చడి అన్నంలోకే కాదు, ఇంకా వేటిలోకి తింటారో తెలుసా నీకు? తెలీదా? తేగల్లో కూడా నంచుకుంటారంట కొత్తిమీర పచ్చడి. తేగలో చిన్న ముక్కలుగా చేసేసుకుని కొత్తిమీర పచ్చడి చేసేసుకుని అవి నంచుకుని తింటారంటండి. చాలా బాగుంటుందంట. ఇప్పుడు నువ్వు చెప్తే గుర్తొచ్చింది, చూడండి నేను మొత్తం కలిపేసుకున్నాను. మా నాయనమ్మ చిన్నప్పుడు తేగలు కొత్తిమీర పచ్చడి చేసి తేగలు వలిచేసి అలా పెట్టేసి పచ్చడి ఇక్కడ పెట్టేది. సరే ఇంకా ఆపే, తినేస్తున్నాను. చాలా బాగుంది. ఎండు చేప, ఉప్పు చేప చాలా బాగుంటుంది కదండి పప్పుచారులోకి, పచ్చళ్ళలోకి. పప్పుచారులోకి అయితే ఇంకా బాగుంటుంది. పచ్చడి చాలా స్పైసీగా ఉంది. Oh my god, స్పైసీగా ఉంది, చాలా బాగుంది. అందరూ ఎండు చేప తిన్నారు, కానీ తినే వాళ్ళకి మాత్రం ఆ టేస్ట్ తెలుసు. పప్పుచారులోకి, కొత్తిమీర పచ్చడిలోకి చాలా బాగుంటుంది. మంచి కాంబినేషన్. అసలు ఒక్కసారి ఈ రుచి తెలిసిన వాళ్ళు ఇంకా వదలరు. చాలా మంది స్మెల్ వచ్చేస్తుందని అట్లా తినరు. చాలా మంచిదండి హెల్త్ కూడా. అలవాటు లేకపోవడం. ఈ ఎండి చేప ఇలా తీసుకుని అలా ముద్దలో పెట్టుకుని ఆ చోకులన్నీ చేస్తే ఊడిపోతాం మళ్ళీ ఇవాళ కూడా. ఇవాళ ఏదేమైనా సరే నేనే ఫస్ట్ తింటాను. చూద్దాం.
ప్రతిసారి అలాగంటావు. ఈసారి నేను తినేస్తే కనుక ఫస్ట్ మీరే సాక్ష్యం. ఫస్ట్ తినేస్తే ఇక నుంచి నేను బ్రతిమలు ఆడకుండా ఎప్పుడు వీడియో అంటే అప్పుడు రావాలి. వస్తారు కదా? ఎందుకు వాళ్ళు ఒప్పుకుంటే వస్తాం. వాళ్ళ కింద కామెంట్లు పెడుతున్నారని మీరు మునగ చెట్టు ఎక్కేస్తున్నారు కదా. కామెంట్ పెడుతున్నారని కాదు, నేను బాగా కామెంట్ పెడుతున్నారు. జోకులకి ఎందుకు పగలబడి అవుతా? పచ్చలేదు. తర్వాత రెగ్గలు అమ్ముకుంటే వెళ్ళాడు అనుకో వీధిలో, రెగ్గలు ఆపించాం. ఆ రెగ్గలు ఇన్ని రెగ్గలని కొనేది, ఇన్ని రెగ్గలను కొనేసి పచ్చడి చేసి ఆ పచ్చడి చిన్న ఏంటది కొబ్బరి ఆకు ఉంటది కదా, చిన్న డబ్బా ఆకులా చేసి అందులో వేసి ఇచ్చేసి పిల్లలకి. మళ్ళీ వాక్యాలు ఉసిరికాయలు అలా దంచేసి బెల్లం జీలకర్ర వేసి ఇచ్చేస్తాయి. ఇంకా మేము చూడు మళ్ళీ మామిడికాయలు అయితే మామిడికాయలు, మళ్ళీ ఏలక్కాయ కూడా చాలా బాగుంటుంది. మేము వినాయక చవితి పూజ చేసుకున్నప్పుడు కంపల్సరీ ఆ ఏలక్కాయని మేము పచ్చడి చేసుకుని తినేవాళ్ళం. అలా ఎంత బాగుంటుంది, రోట్లో దంచుకుని మా నాయనమ్మ అలవాటు చేసింది అది. అసలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. చాలా మాకు ఈ రుచులన్నీ ఇలాంటివన్నీ మా నాన్నమ్మ దగ్గరే మేము తిన్నాం. చాలా బాగుందండి పచ్చడి, ఎండు చేప. చాలామంది అంటున్నారు కదండి బావా అని అంటున్నారు. పెళ్ళయ్యాక అంటున్నారా లేకపోతే మీకు ముందు నుంచి బావాని? అలా ఏం కాదండి. ఈయన అంటే మా నాన్నగారు వాళ్ళ అక్క కొడుకు అన్నమాట. అలా మాకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. ఇంకా పెళ్లి విషయానికి వస్తే చిన్నప్పటి నుంచి అనుకోలేదండి అసలు. మాకు ఇద్దరికి పెళ్లి చేయాలన్న ఆలోచన అయితే అసలు చిన్నప్పటి నుంచి ఎవరికీ లేదు. ఏదో మాట్లాడుకునే వాళ్ళం అంటే. అయితే పెళ్ళి అయితే సడన్ గా అలా జరిగిపోయింది. మామూలుగా బావాని పిలుస్తున్నా, పెళ్ళయ్యాక బావాని పిలుస్తున్నారా అని అనుకుంటున్నారా? లేదండి, నేను సొంత బావనే. నువ్వు నాకు బావే కదా. ఫీలింగ్ వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, నేనే నగ్గా ఇక్కడి నుంచి ఇంకా వీడియోలకి రావాల్సిన పని లేక లేదు. మేడం గారు మీకు ఫుడ్ ఛాలెంజ్. నీకు బయట పెద్ద ఫ్యాన్ అసోసియేషన్ ఉందా అంటున్నావు, వీడియోలోకి రాకపోతే ఎలాగా? ఈ నుంచి తప్పించుకోవడానికి ఇదేమో చక్కరైన మార్గం. నేను నగ్గేశాను కదా తల్లి. అదేం కాదు, నా కోసం కాకపోయినా నేను చూస్తున్నారన్నావు కదా. ఛానల్ నీదంటున్నావు. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటున్నావు. హాయ్ హలో అండి అంటున్నావు. ఇప్పుడు ఈ ఛాలెంజ్ ప్రకారం ఇంక నేను రావక్కర్లేదు కదా. ఇంతకీ సరదాగా అన్నాను నేను. సరదాగా అన్నాను. నువ్వు రాకపోతే వాళ్ళందరూ ఫీల్ అయిపోతారు. ఏది చేసినా కూడా మా వారు నన్ను నా వెన్నుంటే ఉండి ముందుకు నడిపిస్తారు. ఇంకా బాగా చెప్పాలంటే నా బ్యాక్ బోన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా నన్ను ఇది చేయొద్దు అది చేయొద్దని కండిషన్స్ అయితే అస్సలు పెట్టరు. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలని. వీడియో ముందే కాదండి, అంటే ఇప్పుడు మేమిద్దరం ఎలా ఉంటున్నాం కదా సరదాగా, ఇలాగే కాదు మేము ఇంట్లో కూడా ఇలానే ఉంటాం అన్నమాట. చాలా సరదాగా
కష్ట నష్టాలు గొడవలు ప్రతి ఫ్యామిలీలో ఉంటాయండి. అవన్నీ ఎదుర్కొని ముందుకు వెళ్ళడమే కదా జీవితం అంటే. బాగా చెప్పానా? ఇదే నా లాస్ట్ వీడియో. అలాగే అంటారండి. ఛాలెంజ్ ప్రకారం వీడియో అయిపోయిన తర్వాత మీరు కామెంట్స్ పెడతారు కదా కింద, మీ వారు మీకు బాగా సపోర్ట్ చేస్తున్నారని, అంటే మళ్ళీ కరిగిపోతారు అనమాట. అలాంటి కామెంట్లు ఏం పెట్టొద్దు, ఏం చేయొద్దు. ఇక్కడతో ఛాలెంజ్ ప్రకారం నేను రాను. నా యూట్యూబ్ ఛానల్ ని నిలబెట్టండి. ఈయనతో కావాలంటే నేను ఇంకో ఛానల్ ఓపెన్ చేసుకుంటాను, అక్కడ సపోర్ట్ చేద్దరు. మాత్రం వద్దు. ఇక్కడతో ఈ వీడియోతో నేను లాస్ట్ ఛాలెంజ్ ఓడిపోయింది కనుక నువ్వు తినలేకపోయావు, ఓడిపోయావు. ఓడిపోవడం నీతో సంబంధం ఏంటి చేసాను కదా. ఈ 2 ముద్దలు ఉన్నాయి అంతే. ఇంకా 2 ముద్దలు కాదు, 2 అడుగులు 34 వచ్చినా ఓడిపోయింది. అయినా భార్య భర్త సమానం, చెల్లి సమానం అంటారు కదా, అంటారు కదా. నేను కొంచెం అన్నా నువ్వు తినాలి, అప్పుడు నన్ను నగ్గి పెంచాలి. ఇక అయిపోయింది, అక్కడ ఆల్రెడీ తెలిసిపోయింది. చూడు ప్లేట్ లో ఏమీ లేదు. ప్రతిసారి నన్ను ఓడించేస్తున్నావు. ప్రతిసారి మన పెసరట్ వీడియో, బిర్యానీ వీడియో, ఇప్పుడు ఈ వీడియో. నా ఎంత ఉండవడం వల్ల నేను గెలుస్తున్నా. నువ్వు ఎన్ని మోసాలు చేసిన. ఫస్ట్ ఏమో ఉప్పేలేదు, మోసం. అది నేను తిన్నాను తెలిసి. ఏది మాసం? ఫస్ట్ వీడియో ఆ ట్విస్ట్ అది. బిర్యానీ పెరుగన్నమో 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిరపకాయలు తింటే కమ్మగా ఎవరైనా తినేస్తారు. తను వచ్చిన పని ఏంటి? ఛాలెంజ్ నగ్గడం. అది మానేసి సోద చెప్పింది. అప్పుడు నేను నగ్గేశాను. సోదా అవ్వా, నేను నగ్గాను. మాట్లాడాలి కదా మరి. కష్టం ఫ్రెండ్స్, నా కష్టంతో నేను నగ్గాను. మోసం చేయలేదు నీలాగా. బాబు నీతో వాదించలేను నేను. ఇవన్నీ కాదు, ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో నువ్వు కూడా రావాలి. ఛాలెంజ్ వీడియో. నాకు చికెన్ అంటే ఇష్టం కాబట్టి నువ్వు తినలేకపోయావు. వాళ్ళు కూడా చూసారు. అది ఇలాంటి డైలాగులు చెప్పగా అర్థమైందా? అదేం కాదండి. ఛాలెంజ్ కి ముందు చెప్పింది, మీరు చూసారు. ఏం చెప్పింది? ఇది నేను నగ్గితే నువ్వు నాకు ప్రతి వీడియోకి నేను అడగగానే రావాలంతే. ఇప్పుడు నేను రావాల్సిన పని లేదు, మీరే సాక్ష్యం. ఇంకా ఇక్కడికే ఈ ఛానల్కి నాకు అయిపోయింది. నేను ఇంక రాను. టాటా, బై బై. నువ్వు ఇక్కడ నుంచి ప్రతి వీడియోలో కూడా కనిపించాలి. అలా ఏముండదు. ఇంకా కింద వాళ్ళు ఫీల్ అయిపోతారు, నేను కాదు. నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇంకా నా ఫ్యాన్స్ అందరూ కూడా మా ఆవిడకి సపోర్ట్ చేయండి. అర్థమైందా? ప్లీజ్ సపోర్ట్ చేయండి. మేడం కూడా పాపం ఎదగాలి కదా, నేను ఒక్కడిని ఎదిగితే ఎలాగా? ఏమిటండి మీరు మాట్లాడేది? ఈ కన్నుతో చూస్తుంది కాకుండా, ఈ కన్ను మీకు మళ్ళీ మీ వైపున అవుతుంది. ఓడిపోయి అలా ఒక యాక్టర్ ఉన్నాడని ఒప్పుకుందాం. అయితే నువ్వు మళ్ళీ అందరిలాగా నువ్వు కూడా బిగ్ బాస్కి వెళ్ళాలని నన్ను బిగ్ బాస్ పంపిస్తున్నాను అడక్కే. దయచేసి అడక్క ప్లీజ్. ఆ వీడియోలు ఎక్కువైపోయినాయి. నువ్వు బిగ్ బాస్కి పంపించమని అడిగావు అనుకో. ఫ్రెండ్స్, నేను కూడా బిగ్ బాస్కి వెళ్ళలేనా చెప్పండి? మనలాంటి సామాన్యులు బిగ్ బాస్కి వెళ్ళలే రేపటికి. వెళ్తాం బిగ్ బాస్కి, ఇంటికి ఎక్కడికైనా వెళ్తాం. సరే ఫ్రెండ్స్, నేనైతే ఇంక రాను. సీరియస్, ఛాలెంజ్ ఓడిపోయింది కాబట్టి నగ్గుంటే నేను మాట మీద నగ్గలేకపోయింది కాబట్టి నేను మాట ప్రకారం రాను. అప్పుడు నేను తిన్నట్టు అనుకుంటారు కదా. ఏంటి నీకోసం నేను మోసం చేయాలా? అలా ఏముండవు. నేను రాను. అయిపోయింది. టాటా, బాయ్ బాయ్. తీసుకోలు ఏం చెప్పుకుంటుంది చెప్పుకోండి. అలాగే అంటే చాలా మంచివారండి, నిజంగా చెప్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ప్రతిసారి కూడా కామెంట్స్ చేస్తున్నారు కదా, వాళ్ళు ప్రత్యేకమైన అభిమానంతో కామెంట్స్ నా యాక్టింగ్ నచ్చి, కామెడీ నచ్చి వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. అది నువ్వు మాత్రం దొంగ, నువ్వు మాత్రం దొంగ. వీడియోల కోసం మాత్రమే ఎక్కుతుంది. భోజన ప్రియుడు నీలో ఉన్నారని
వాళ్ళు గుర్తించి నేను ఇంకా ఇంకా వీడియోస్ చేయమంటున్నారు నాతో. ఎవరు మీరు? ఎవరు మోసం చేశారు, ఎవరు నేను ఎక్కడున్నాను? అదండి మానే అనొచ్చు. అర్థమైందా? నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కామెంట్ చేయండి కింద. అలాంటి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.